రుక్మిణీదేవి శాపం. చాలా కాలం క్రితం శ్రీకృష్ణ భగవానుని కోటలో సందడి వాతావరణం నెలకొంది. దానికి గల కారణం శ్రీకృష్ణుని భార్య అయిన రుక్మిణీదేవి ఒక మగ శిశువుకు జన్మనివ్వటమే. ఆ శిశువు జన్మించినందుకు అక్కడి ప్రజలందరూ సంతోషంగా సంబరాలు జరుపుకోసాగారు. రుక్మిణీదేవి కూడా ఆనందంతో పొంగిపోసాగింది. ఇంతలో అకస్మాత్తుగా ఆ బిడ్డ మాయమైపోయింది. రుక్మిణీదేవి గట్టిగా అరవసాగింది. నా బిడ్డను ఎవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు, నా బిడ్డను ఎక్కడున్నాడో వెతకండి అంటూ ఏడవసాగింది. శ్రీకృష్ణ భగవానుడు కూడా ఆ బిడ్డ ఏమై ఉంటాడా అని ఆలోచించసాగాడు. ఇంతలో ఆకాశం నుండి నారదముని అటువైపుగా వెళుతూ ఆ కోటలోకి ప్రవేశించారు. నారాయణ నారాయణ, కృష్ణ పరమాత్మ, ఏం జరిగింది? రుక్మిణీదేవి ఎందుకు చింతిస్తున్నారు అని అడిగాడు నారదుడు. మునీంద్ర, మా బిడ్డ కనబడడం లేదు, మీరైనా అతను ఎక్కడ ఉన్నాడో వెతికిపెట్టండి అని వేడుకున్నారు. ఆయన, మీరు చింతించకండి, ఆ విషయమేమిటో నేను కనుక్కుంటాను, మీరు వ్యధ చెందకండి అని చెప్పి ఆయన అక్కడ నుండి బయలుదేరి మహావిదేహి క్షేత్రంలో ఉండే సిమందర్ స్వామి వద్దకు వెళ్ళాడు. నారాయణ నారాయణ అంటూ సిమందర్ స్వామికి ప్రణామం చేసి ఆయనకు జరిగిన కథంతా వివరించాడు. సిమందర్ స్వామి భగవానులు కేవల జ్ఞాని, అంటే ఈ విశ్వంలో ఉండే ప్రతి అణువణువు గురించి కూడా ఆయనకు తెలుస్తూ ఉంటుంది. అలాగే భూత భవిష్యత్ వర్తమానాలు కూడా ఆయనకు అవగతంలోనే ఉంటాయి. ఆయనకున్న కేవల జ్ఞానంతో ఆయన రుక్మిణీదేవి యొక్క పూర్వజన్మ పాపపుణ్యాలను తెలుసుకోగలిగారు. పూర్వజన్మలో రుక్మిణీదేవి ఒక బ్రాహ్మణ స్త్రీ. ఒకరోజు ఆమె అడవి వైపుగా వెళుతుండగా అక్కడ ఒక చిన్న నెమలిపిల్లను చూసింది. ఆమె ఆ నెమలిపిల్లను బాగా ఇష్టపడి దానిని తనతో పెంచుకోవడానికి ఇంటికి తీసుకుని వెళ్ళింది. కాని ఆ నెమలిపిల్ల యొక్క తల్లి ఆ అడవంతా వెదుకుతూ తన బిడ్డ కోసం ఎంతో వేదన పడసాగింది. అది అడివంతా ఎంత వెదికినా దానికి ఫలితం దక్కలేదు. కాని అది మాత్రం తన బిడ్డపై ఆశ వదులుకోలేదు. అలా వెదుకుతూనే ఉంది. ఒకరోజు అది గ్రామంలోకి ప్రవేశించి రుక్మిణీదేవి ఉన్న ఇంటి వద్దకు వచ్చింది. అది తన పిల్ల రుక్మిణీదేవి వద్ద ఉండడాన్ని చూసింది. తన పిల్లను తనకు ఇచ్చేయమని ఆ బ్రాహ్మణ స్త్రీని ఎంతగానో బ్రతిమిలాడింది. ఆ నెమలి దీనంగా వేడుకుంటూ ఏడవసాగింది. అయినా ఆ బ్రాహ్మణ స్త్రీ ఆ నెమలి పిల్లను ఇవ్వటానికి ఒప్పుకోలేదు. గ్రామస్తులు కూడా ఎంతో చెప్పి చూశారు. కాని ఆ బ్రాహ్మణ స్త్రీ మాత్రం ఆ నెమలి పిల్లను అస్సలు ఇవ్వనంటే ఇవ్వనని భీష్మించుకుంది. పాపం చేసేది లేక ఆ నెమలి వెనుదిరిగి అడవిలోకి వెళ్ళిపోయింది. కాని ప్రతిరోజూ ఆ నెమలి ఆ బ్రాహ్మణ స్త్రీ వద్దకు వచ్చి తన పిల్లను తనకు ఇచ్చేయమని ప్రాధేయపడేది. అలా అది 16 నెలల పాటు ప్రతిరోజూ వచ్చి ప్రాధేయపడసాగింది. నెలల తరబడి ఆ తల్లి నెమలి అలా రావటం ఆ బ్రాహ్మణ స్త్రీ మనసును కదిలించింది. చాలా నెలలు గడిచిన తరువాత ఒకరోజు ఆ నెమలిపై జాలిపడిన బ్రాహ్మణ స్త్రీ ఆ నెమలి పిల్లను దానికి ఇచ్చేసింది. ఆ నెమలి ఎంతో సంతోషించింది. అవి రెండూ ఆనందంగా తిరిగి అడవిలోకి వెళ్ళిపోయాయి. ఆ జన్మలో చేసిన పాపానికి ఫలితంగా ఈ జన్మలో రుక్మిణీదేవి తన బిడ్డ నుండి వేరు చేయబడి ఆ వేదనను ఆమె అనుభవించాల్సి ఉంది. ఆ బిడ్డను బ్రహ్మదేవుడే అపహరించి ప్రద్యుమ్న అనే పేరు పెట్టాడు. ఆ బిడ్డ 16 సంవత్సరాల తరువాత తిరిగి రుక్మిణీదేవిని కలుసుకుంటాడు. నారదమునికి సందేహం వచ్చింది. ఆయన సిమందర్ స్వామితో ఇలా అన్నాడు. 16 నెలల తప్పుకి 16 ఏళ్లు శిక్ష, ఇది ఎలాగా అని అడిగాడు. ఒక జన్మలో చేసిన పాపానికి తరువాతి జన్మలో 10 రెట్లు ప్రాయశ్చిత్తం చెల్లించాల్సి ఉంటుందని సిమందర్ స్వామి తెలియచేశారు. నారదముని తన సందేహాన్ని నివృత్తి చేసుకుని అక్కడి నుండి బయలుదేరి తిరిగి శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చారు. నారాయణ నారాయణ, నారద మహాముని జరిగినదంతా కృష్ణుడికి రుక్మిణీదేవికి వివరించాడు. వారి బిడ్డ క్షేమంగానే ఉన్నాడన్న వార్త తెలుసుకుని కుదుటపడ్డారు.
ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.